హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు అయితే బయలుదేరుతున్నాం చెరువు గట్టుకి. ఇక పూరీలు అయితే అరకిలో పిండి తెచ్చి అయితే పూరీలు అయితే వేస్తున్నా. పులిహోర పూరీలు చేసుకొని పోవాలనేసి అయితే అనుకున్నాను. ఎందుకంటే అక్కడికి పోయినాక ఇక మనది మనం ఉంటే బాగోదా, అక్కడ తిండి ఏదో ఒకటి తీసుకొని వాళ్ళ నైట్కి తిననీకి అనేసి అయితే అరకిలో పిండి తెచ్చిన. ఎందుకంటే నేను ఒక్కదాని పిల్లలతో పెట్టుకొని చేయలేను కదా. ఆడికి చిన్నోడు బాగా అంటే బాగా సతాయిస్తుండు అనేసి చిన్నగా అయితే పూరీలు అయితే వేసేసుకుంటున్నా, త్వరగా వేస్తున్నా. ఈ టెక్నిక్ బాగుంది. ఏంటంటే ఆయిల్తోనే చేయడం, పొడిపిండి లేకుండా. నేను కూడా ఫస్ట్ టైం చేసిన ఎట్లా వస్తాయి అనుకొని భయపడ్డా. పర్లేదు, బాగానే వచ్చినాయి. ఎప్పుడు చేసిన ఇట్లనే చేయాలని డిసైడ్ అయిపోయినా. ఈజీగా అయిపోతుంది, ఎవరు సపోర్ట్ లేకుండా త్వరగా అయిపోతుంది. ఇదే ఎప్పుడైనా చూపిస్తా. టైం లేదు అసలు ఆ రోజు అయితే. ఇదైతే అసలు వీడియోస్ ఎప్పుడు పెట్టాలి కానీ కొంచెం దేవుని కాడ పోవడం వల్ల బిజీ అయిపోయినా. అందుకే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయినా. ఇప్పుడైతే కంటిన్యూస్గా మేము పోయిన కాంచి దర్శనం అయ్యి ఇంటికి వచ్చిన దాకా వీడియోస్ అయితే, షార్ట్ వీడియోస్ అయితే పెడుతూనే ఉంటా. ప్లీజ్ చూసి మాత్రం ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు. ఇంకా చాలామంది చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే ఆదరిస్తున్నా. ఇక పాలైతే వెయిట్ చేసి పక్కకైతే పెట్టేస్తున్నా. మా అత్తమ్మ, మామయ్య, మా అమ్మ, నాన్న, మా చెల్ల, ఇంకా మా ఫ్యామిలీ మేమైతే బయలుదేరుతున్నాం. మా కారులోనే వెళ్ళిపోతున్నాము. ఎట్నోట్ అడ్జస్ట్మెంట్ అయిపోవాలి అట్లా అనేసి అయితే అనుకొని ఇక మా వాళ్ళు అయితే వస్తుర్రు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి మస్తు లేట్ అవుతుంది. వాళ్ళు మా కల్వకుర్తి నుంచి రావాలి కాబట్టి మా అత్తమ్మ వాళ్ళు పొద్దుగాల బయలుదేరలేదు. ఇక వాళ్ళు వచ్చేసరికి ఈ పని ఎవరు చేసినా చేయకుండా ఇక మళ్ళీ లేట్ అవుతుంది. వాళ్ళ కోసం వీళ్ళ కోసం చూడమని నేనే చిన్నగా అయితే పని చేయడం అయితే స్టార్ట్ చేసిన. మై అయితే పంపించలేదు డ్యూటీకి. ఇక నేను ఒక్కదాని పిల్లలతో చేయలేను కాబట్టి మై పిల్లలను పట్టుకొని ఉంటే నేనైతే పూరీలు అయితే కంప్లీట్ చేసేస్తున్నా. త్వరగా పూరీలు అయితే చేసేసినాక అయితే అంతా కంప్లీట్ అయ్యి స్నానాలు చేసుకొని రెడీ అయితే అయిపోయాను. మా అత్తమ్మ వాళ్ళు ఇంకా రావట్లేదు. ఇక పులిహోర అంతా చేసి పిల్లలను రెడీ చేసి మొత్తం ప్యాక్ చేసేసుకొని అయితే ఒక దగ్గర పెట్టుకున్న. రాగానే బయలుదేరిపోవాలనేసి అయితే ఇక ఫైనల్గా అయితే నేను నా లుక్ చూసాను. నేనైతే సింపుల్గా రెడీ అయిపోయిన. దండ వేసుకున్న తర్వాత మళ్ళీ దండ తీసిన. ఆ ఉబ్బరానికి నాకు ఎక్కువ వేసుకోబుద్ది కాదు. ఇక లగేజ్ అంతా తీసుకుని అయితే ఒక సైడ్కి పెట్టుకున్న. పాప మాత్రం రెడీ అయి కూర్చుంది, నిద్రకు కూడా వచ్చింది బాగా. ఇక కారులో అయితే బయలుదేరినాము. మేము బయలుదేరేసరికి 4 అయింది. 4కి బయలుదేరినాము. ఇక చిన్నోడు నిద్ర మబ్బులో ఉండు పండుకొని లేచిరు కదా పిల్లలు. ఇక మేము చిన్న కార్లో అయితే బయలుదేరినాము. దేవుని దగ్గరికి పోయినాము. మస్తు అంటే మస్తు ప్రశాంతంగా అంత నిమ్మలంగా అయితే వచ్చినాము. ఈరోజు చిన్నోనికి గుండు కొట్టియాలైతే అనుకున్నాం. సోమవారం రోజు మళ్ళీ తెల్లారితే అమావాస్య ఉంది కదా. అట్లానే మేము అందుకే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. మేము 2 గంటలకు అనుకున్నాం, 4 అయ్యింది. 12 గంటలకు అట్లా పోదాం అనుకున్నాం. అట్లా కూడా 4 అయిపోయింది. ఇక త్వరగా అయితే బయలుదేరి అంత కంప్లీట్గా మేము అనుకున్న టైంకి దర్శనం అయితే అయిపోయింది. చెరువుగట్ట అయితే దగ్గర వచ్చేసింది. దేవుని అంతా మొత్తం నెక్స్ట్ వీడియోలో చూసి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.